అనగనగా ఒకరోజు అగ్నికపాల అరణ్యం గుండా మంత్రాలవ్వ కింబో ఇద్దరూ కలిసి బేతాల కొండ నుండి నడుచుకుంటూ వస్తున్నారు. ఉన్నట్టుండి ఎక్కడ్నుండో ఒక విచిత్రమైన శబ్దం చాలా దూరం నుండి వినిపిస్తూ ఉంది. అది ఒక భయంకరమైన ఈలపాటలాగా ఉంది. అది విన్న మంత్రాలవ్వ అక్కడే ఆగి ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందో అని చెవులు రిక్కించి వింటూ ఉంది. ఏమైందవ్వా, ఎందుకలా ఆగిపోయావు? నీకు ఆ ఈల వినిపిస్తూ ఉందా? కింబో కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న అడవిలో విచిత్రమైన ఈల శబ్దం వినిపిస్తూ ఉంది. అవునవ్వా, ఎవరు ఏడుస్తున్నట్టు ఒకలాంటి ఈల. ఏంటది? చెప్తాను, ముందు అది ఎవరు మోగిస్తున్నారో తెలుసుకోవాలి. ఇద్దరూ ఆ శబ్దం కోసం చుట్టుపక్కలంతా వెతికారు. పొగమంచు మధ్య నుండి వినిపిస్తున్న ఆ ఈల కోసం పెద్ద పెద్ద పుట్టలు, కాలిపోయిన చెట్ల తొర్రలు, బండరాళ్ళు అన్నీ వెతికారు. కాని ఆ ఈల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. కాసేపటికి ఉన్నట్టుండి ఆ ఈల శబ్దం ఆగిపోయింది. ఎక్కడ వెతికినా ఎవరు దానిని మోగిస్తున్నారో వారి ఆచూకీ దొరకలేదు. అది అసురుడిని మేల్కొలిపే శబ్దం కింబో. ఎవరో అసుర శక్తిని ఆవాహన చేసుకుని దానిని పిలుస్తున్నట్టు ఉన్నారు. సరే పదవ్వా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయారు. కొన్నాళ్లకి ఒకరోజు కొండపావడ అనే అడవి మార్గం గుండా ఒక కుటుంబం ఎద్దుల బండిపై ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో ఎక్కడ్నుండో ఒక భయంకరమైన మృగం ఒక్క ఉదుటిన వచ్చి వాళ్ళ బండిని ఢీకొట్టింది. ఆ దెబ్బకి ఎద్దుల బండి తిరగబడిపోయింది. ఆ మృగం ఆ కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకుని అడవి వైపు వేగంగా వెళ్లిపోయింది. కాపాడండి, కాపాడండి, నా కూతుర్ని ఏదో మృగం ఎత్తుకుపోతుంది, ఎవరైనా కాపాడండి. అయ్యా, నా కూతుర్ని ఎవరైనా ఉంటే వచ్చి కాపాడండి. ఇంతలో పొదల మాట నుండి ముసుగు వేసుకున్న కొంతమంది దొంగలు వచ్చి ఆ దంపతులపై దాడి చేశారు. వాళ్ళ ఒంటిపై ఉన్న విలువైన ఆభరణాలు, డబ్బు, దస్కం దోచుకొని మెరుపు వేగంతో గుర్రాలపై వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఇక్కడికి చాలా దూరంలో ఉన్న వీరదుర్గం కోటలో జమీందారు రుద్రవీర్సింహ చాలా దిగులుగా కూర్చొని ఉన్నారు. అయ్యా, మీరు ఈ చుట్టుపక్కల 21 ఊర్లకి జమీందారు. మీరే ఇలా డీలా పడిపోతే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలేమైపోతారు? దివాన్జీ, నేను పెద్దవాడిని అయిపోయాను. నా మొదటి భార్య రూపాకి పిల్లలు పుట్టలేదు. రెండవ భార్య కళావతితోనూ పిల్లలు కలగలేదు. మూడవ భార్య శేషాదేవిని వివాహం చేసుకున్నా కూడా సంతానం కలగలేదు. నా తరువాత ఈ 21 గ్రామాలని కంటికి రెప్పలా చూసుకునే నా వారసుడు లేనట్టేనా? ప్రభు, ఎవరైనా చురుకైన బలశాలిని చూసి మీ కొడుకుగా దత్తత తీసుకోండి. అప్పుడు మీలాగే మీ ప్రజలను కూడా ఏ సమస్య రాకుండా ఆ అబ్బాయే మీ వారసుడిగా చూసుకుంటాడు. సరే, మీరు చెప్పింది సబబుగానే ఉంది. మనం పెట్టే బుద్ధి బల పరీక్షల్లో నెగ్గిన వాడిని నా వారసుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది అని దండోరా వేయించండి. జమీందారు గారు చెప్పినట్టే చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో దండోరా వేయించారు. వినండి, మన జమీందారు గారి వారసుడిగా నెగ్గే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 25 ఏళ్లలోపు వయసున్న చురుకైన యువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. మీరే తర్వాతి జమీందారు కావచ్చు. వినండి. అడవిలో మరొక చోట జనసంచారం లేని దారిలో ఒక కుటుంబం వెళ్తూ ఉన్నారు. ఇంతలో నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఏదో విచిత్రమైన ఈలపాట మారుమ్రోగుతూ ఉంది. ఎక్కడి నుండో ఉన్నట్టుండి భయంకరమైన మృగం ఆ కుటుంబంలోని అమ్మాయిని ఎత్తుకుని వేగంగా అడవిలోకి మాయమైపోయింది. అప్పటి వరకు పొదల్లో దాక్కుని ఉన్న ముసుగు దొంగలు వాళ్లపై పడి మగవాళ్లని, ఆడవాళ్లని విచక్షణారహితంగా కొట్టి వారి దగ్గర ఉన్న వస్తువులను దోచుకుని వెళ్లిపోతున్నారు. మరుసటి రోజు జమీందారు గారి దర్బారుకి చుట్టుపక్కల ఊర్ల నుండి కొంతమంది గ్రామ పెద్దలు భయంతో వణికిపోతూ వచ్చారు. అయ్యా, వాళ్ళు దొంగలో దెయ్యాలో తెలియడం లేదు. ఎప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారో అసలే అర్థం కావడం లేదు. కాని ఉన్నట్టుండి మా ఊరి అడవి దారిలో వచ్చే వాళ్లపైన విరుచుకుపడి డబ్బు, నగలతో పాటు పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఎత్తుకుపోతున్నారు ప్రభు. అవును, ఈ విషయం నేను కూడా విన్నాను. తూర్పు వైపు అడవి దాటిన తరువాతే ఉండే
గొరిడిపల్లి జమీందారు గారు నాకు కబురు పంపారు. గత 3 సంవత్సరాలుగా చుట్టుపక్కల ఊర్లో నుండి చాలా మంది ఆడపిల్లలు ఎత్తుకుపోబడుతున్నారట. గ్రామ పెద్దలు ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరు కంగారు పడకండి. ఆ ముఠా గురించి ఆరా తీయమని, వారిని వెతకమని మేమిప్పటికే కొంతమంది వస్తాదుల్ని పంపించాను. త్వరలోనే ఆ దొంగల్ని పట్టి నడి వీధిలో కఠినంగా శిక్షిస్తారు. జమీందారు గారి మాటలతో గ్రామ పెద్దలకు కాస్త ధైర్యం వచ్చింది. జమీందారు గారు వారికి అభయమిచ్చి పంపించేశారు. ఒక పక్క పోటీలు మొదలయ్యాయి. అన్ని బల పరీక్షల్లో ఒక కుర్రవాడు మాత్రం అందరికంటే ముందున్నాడు. అతడి పేరే రణదేవ్. కత్తి యుద్ధం, కనసాము, కుస్తీ, గుర్రపు స్వారీ అన్నింటిలోనూ రణదేవ్ను కొట్టినవాడే లేడు. నాయనా రణదేవ్, నీ దూకుడు చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంది. ఇదే దూకుడు నువ్వు బుద్ధి పరీక్షలో కూడా చూపించి నెగ్గాలి. ఇంకో 2 రోజుల్లో నీ తెలివితేటలను పరీక్షించే మేధస్సు పరీక్షకి సిద్ధంగా ఉండు. తప్పకుండా దివార్జీ, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రణదేవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. క్రూం క్రూం వికట కపాల రక్తధార పట 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 ధూం ధూం ఘోర జ్వాల జాగృత జాగృత అసుర శక్తి ఫట్ స్వా. ఆ గుహలో ఆ తాంత్రికుడు అసుర మంత్రాలను ఉచ్చరిస్తున్న శబ్దం ప్రతిధ్వనిస్తోంది. ఇంతలో అడవిలో జమీందారు గారు పంపించిన సైనికుల బృందం చీకటి పడటంతో ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో పొదల మాటున ఏదో అలికిడి. ముసుగు దొంగలు బాటసారుల్ని దోచుకుంటూ కనిపించడంతో సైనికులు వాళ్లపై దాడి చేశారు. అప్పుడు ముసుగు దొంగల్లో ఒకడు తన నడుముకి ఉన్న బూరని తీసి ఊదాడు. అది ఒక ఆడపిల్ల ఏడుపు లాంటి విచిత్రమైన ఈల చప్పుడు. క్షణాల్లో ఎక్కడ్నుండో ఆ రాక్షస మృగం వచ్చి జమీందారు గారి సైన్యాన్ని మొత్తం తన కొమ్ములతో పొడిచి చంపేసింది. ఆ బాటసారుల్లో పెళ్లికాని ఆడపిల్ల లేకపోవడంతో అది వెనక్కి వెళ్లిపోయింది. మరుసటి రోజు కోటలో తరువాతి వారసుడి కోసం మేధస్సు పరీక్ష జరుగుతూ ఉంది. ఇంతలో అక్కడికి కాపలావాడు పరుగులు వచ్చాడు. అయ్యా, ఘోరం జరిగింది. మీరు అడవుకు పంపించిన బలసాల బృందంలోని 6 తూర్పు వైపు అడవు మార్గాన ముక్కలు ముక్కలుగా నరికి చంపబడ్డారు. దానికి సాక్ష్యంగా ఆ దాడిలో బతికిన మా కుటుంబం పెద్ద మీతో మాట్లాడటానికి వచ్చారు. ఆ కుటుంబ పెద్ద భయంతో వణికిపోతూ జమీందారు ముందుకు వచ్చాడు. అయ్యా జమీందారు గారు, మొదట మా మీద ముసుగు దొంగలు దాడి చేశారు. మా దగ్గర ఉన్న బంగారం ధనం లాక్కున్నారు. కానీ మమ్మల్ని కాపాడటానికి వచ్చిన ఆ యోధులపైకి ఒక భయంకరమైన మృగం, కాదు ఒక రాక్షస మృగం విరుచుకుపడి అందరినీ చంపేసి వెళ్లిపోయింది. ఇది కేవలం మనుషులు చేస్తున్న పని కాదు, ఏదో దుష్టశక్తి దీని వెనుక ఉంది. విన్నారా దివాన్జీ? వెంటనే 21 ఊర్ల గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయండి. రాక్షస మృగం విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఆ 21 గ్రామాలు గజ వణికిపోతున్నాయి. చీకటి పడిన తరువాత బయటకు వెళ్లాలంటే జనాలు హడలిపోతున్నారు. ఆడపిల్లల తండ్రులు భయంతో వాళ్ల పిల్లల్ని ఇల్లు దాటనివ్వడం లేదు. దీనంతటికీ త్వరగా ఒక పరిష్కారం కనిపెట్టాలి. ప్రభు, మీ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంది. మీ తరువాత వారసుని ప్రకటించగానే అతను ముందు పరిష్కరించాల్సిన సమస్య ఆ అదృశ్యమవుతున్న అమ్మాయిల జాడను కనిపెట్టడమే. అవును, ఇంతకీ ఆ 3 వారసుడిగా ఎవరిని నిర్ణయించారు? నిస్సందేహంగా రణదేవ్ అన్ని పోటీల్లో గెలిచాడు. మీరు సరే అంటే రేపే అతనిని విజేతగా ప్రకటించి సింహాసనాన్ని అప్పగిద్దాం. మీ పర్యవేక్షణలో తానే మన 21 ఊర్లని పరిపాలిస్తాడు. దీవాన్జీ మాట పూర్తి కాకముందే జమీందారు గారి 3 భార్యలు విసురుగా సభలోకి వచ్చారు. ఏమిటి, అలా ఎవడో అనామకుడిని ఇంత పెద్ద రాజ్యానికి, ఇంత పెద్ద జమీన్కి వారసుని చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అవును, మన రక్తం కాదు, మన జాతి కాదు, ఎవడో అనామకుడిని తీసుకొచ్చి జమీందారు గారి సింహాసనంలో కూర్చోబెడతారా? ఏ మన వాళ్ళలోనే ఎవరో ఒకరికి అధికారం అప్పగిస్తే సరిపోతుంది కదా. ఇలా సామాన్యుడికి కోట్ల ఆస్తిని అప్పజెప్పడం సరికాదు. నేను అప్పజెప్పేది కోట్ల ఆస్తిని కాదు, ప్రజల్ని సంరక్షించే బాధ్యతని. అది జాతితోనో వారసత్వంగానో రాదు, సామర్థ్యంతో వస్తుంది. మేం పెట్టిన అన్ని పరీక్షల్లోనూ రణదేవ్ గెలిచాడు.
జమీందారుగా మీకు ఊరిపై ఎంత హక్కుందో కుటుంబంపై మీ భార్యగా నాకు అంతే హక్కుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా అన్నయ్య కొడుకు అజయేంద్రని జమీందారుగా ప్రకటించండి. లేదు, మా అక్క కొడుకు సంజయ్ కేసరిని జమీందారుగా ప్రకటించండి. నేను అందరికన్నా చిన్న భార్యని, ముద్దుల భార్యని కాబట్టి నా తమ్ముడు భానుదేవ్ని జమీందారుగా ప్రకటిస్తే బాగుంటుంది. పరిస్థితి చేజారిపోతుంది అని గ్రహించిన దీవాన్జీ ఒక ఉపాయం ఆలోచించారు. సరే, శాంతించండి. ఆ ముగ్గురిని పిలిపించండి. 90 రోజుల పాటు మన రణదేవితో కలిపి నలుగురికి మన ఊరి బాధ్యతల్ని అప్పగిద్దాం. నలుగురిలో ఎవరైతే సమర్థుడని రుజువు చేసుకుంటారో, అందరూ ఏకగ్రీవంగా ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళనే తర్వాత జమీందారుగా ప్రకటిద్దాం. దివాన్జీ చెప్పింది నాకు నచ్చింది. సరే, మేం ముగ్గురం కూడా మీరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం అని చెప్పి ఆ ముగ్గురు భార్యలు గర్వంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. మనకున్న సమస్యలు సరిపోనట్టు ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏంటి దివాన్జీ? గట్టిగా కుదరదు అని చెప్పి ఆ రణదేవుని సింహాసనం పైన కూర్చోబెట్టొచ్చు కదా. అయ్యా, ఊర్లో సమస్య ఉంటే నయానో భయానో దండించో బొజ్జగించో పరిష్కరించవచ్చు. కానీ ఇంటి పోరిని చాలా సామరస్యంగా పరిష్కరించాలి. లేదంటే చిలికి చిలికి గాలివానవుతుంది. అలా జమీందార్ గారు దివాన్జీ సలహా మేరకు రణ్దేవ్ని, మిగతా ముగ్గురిని 90 రోజుల పాటు కోటలోనే ఉండి ఊరి సమస్యలని పరిష్కరించమని ఆహ్వానించారు. మరుసటి రోజు రణదేవ్తో పాటు మొదటి రాణి గారి బంధువు అజయేంద్ర, రెండవ భార్య బంధువు సంజయ్ కేసరి, మూడవ భార్య బంధువు భానుదేవ్ నలుగురు ఆ 90 రోజుల పరీక్ష కోసం కోటలోకి అడుగు పెట్టారు. మరుసటి రోజు మంత్రాలవ్వ ఏకాంతంగా బేతాల జపం చేస్తూ ఉంది. ఇంతలో కింబో పరుగు పరుగున ఆయాసపడుతూ అవ్వ దగ్గరకు వచ్చాడు. అవ్వా అవ్వా, మనం ఆ రోజు విన్న ఆ విచిత్రమైన ఈలపాట అది చాలా సార్లు వినిపించిందంట. అది వినిపించిన ప్రతిసారి ఒక భయంకరమైన రాక్షసు లాంటి మృగం వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతుందని, అడ్డు వచ్చిన చాలా మందిని చంపేసిందని ఊర్లో ఎక్కడ చూసినా చెప్పుకుంటున్నారు. చివరిసారిగా ఆ మృగం ఎక్కడ కనిపించిందని విన్నావు కింబో? మంచుకొండ అడవి ప్రాంతంలో. అక్కడ ఒక కుటుంబం పైన దాడి చేసిందంట. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? లేదవ్వా, కానీ అక్కడ ఆ సమయంలో ఉన్న జమీందారు గారి సైనికులు 6గురిని ఆ మృగం చంపేసిందంట. విషయం తీవ్రతను గ్రహించిన మంత్రాలవ్వ వెంటనే తన కొడుకు లోకిని పిలిచింది. లోకి, ఈ రోజు నుండి నువ్వు పంచకొండ అడవుల చుట్టూ రాత్రులు కాపలా కాస్తూ ఉండు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే నాకు చెప్పు. కానీ జాగ్రత్త, నాకెందుకో ఇది చాలా శక్తివంతమైన మృగంలా అనిపిస్తుంది. మరేం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు నుంచి లోకి ఆకాశంలో ఎగురుతూ పంచకొండ అడవుల్లో కాపలా కాయడం మొదలు పెట్టాడు. 4 రోజుల తరువాత ముసుగు దొంగలు అడవిలో ఉండడం గమనించి లోకి వాళ్లపై దాడి చేశాడు. దొంగలు లోకి చేతిలో దెబ్బలు తింటుండగా ఒకడు బూర ఊదాడు. వెంటనే ఆ మృగం వచ్చి లోకి గుండెల్లో తన ఒంటి కొమ్ముని బలంగా గుచ్చి గాలిలో ఎత్తి విసిరేసింది. ఆ దెబ్బకి మృగం కొమ్ము విరిగి లోకి ఛాతీలోనే గుచ్చుకుపోయి ఉండిపోయింది. ఆ మృగం కొమ్ము దెబ్బకి లోకి కొండవాలు పైన స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. పని పూర్తవడంతో ముసుగు దొంగలతో పాటు ఆ మృగం కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది. సరిగ్గా లోకి స్పృహ తప్పి పడగానే అక్కడ మంత్రాలవ్వ ఉలిక్కిపడి జపంలో నుండి కళ్ళు తెరిచింది. ఏదో కీడు జరిగిందని ఆమె మనసు హెచ్చరించింది. గగన వాయు వేగం బెకబెక రై రై, విహంగ దివ్య తేజం బెకబెక రై రై. నన్ను నా కొడుకు ఉన్న చోటుకి వెంటనే తీసుకొని వెళ్ళు. ఆమె అలా అనగానే ఆమె కాళ్లకు ఉన్న ఆ మాయా బెకబెక చెప్పులు గాలిలోకి లేచాయి. అవి ఎగురుకుంటూ మంత్రాలవ్వని లోకి పడి ఉన్న చోటుకి క్షణాల్లో తీసుకుని వచ్చాయి. ఆమె వెనుకాలే కింబో, పొట్టిదయ్యం కూడా అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న లోకిని చూసి అవ్వ తల్లడిల్లిపోయింది. వెంటనే అందరూ కలిసి లోకిని తీసుకొని తమ నివాసమైన మదిరకు చేరుకున్నారు. లోకి పరిస్థితి చూసి లోకి భార్య భూమి ఏడుస్తోంది. అక్క, ఇప్పుడే లోకి గుండెల్లో గుచ్చుకున్నా ఈ కొమ్ముని తీసి పడేయండి. అలా చేయకూడదు భూమి. ఆ కొమ్ము మామూలు కొమ్ము కాదు, అసుర కొమ్ము.
అది తీసిన మరుక్షణం లోకి ప్రాణానికి ప్రమాదం. లోకి ప్రాణానికి ప్రమాదమా? కోడలా, నేనుండగా నా కొడుకు ప్రాణానికి అపాయం రానివ్వను. ఆ కొమ్ము గుండెల్లో ఉన్నంత కాలం లోకికి ఏమీ కాదు. అయితే లోకి ఎప్పటికీ ఇలాగే నిద్రలోనే ఉండాలా? అదేంటత్తా, ఆ కొమ్ము తీస్తే చచ్చిపోతాడని, ఉంచితే బ్రతుకుంటాడని అంటున్నావు. మరి లోకి ఎప్పుడు కళ్ళు తెరిచి మామూలు మనిషి అవుతాడు? ఆ కొమ్ము ఏ రాక్షసైతే గుచ్చిందో అది దానంతటా అదే వచ్చి ఆ కొమ్ముని స్వీకరిస్తేనే లోకి మామూలు మనిషి అవుతాడు. అయితే ఆ రాక్షసి మృగం ఉండే చోటు చెప్పు, నేనొక్కదాన్నే వెళ్ళి ఇప్పుడే దాన్ని ఈడ్చుకొని వస్తాను. లోకికి గుచ్చుకున్న కొమ్ముతో అది ఉండే చోటు తెలుసుకోవచ్చు. కానీ ఆ కొమ్ము తీస్తే లోకి ప్రాణానికి ప్రమాదం. వేరే మార్గం ఏమైనా ఉందేమో అని ఆలోచిస్తున్నాను. ఆ మృగాన్ని చంపడం తేలికేమో కాని దాన్ని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే భూమి. కానీ నేనున్నాను కదా, మార్గం కనుక్కుంటాను. తన కొడుకును కాపాడటానికి వేరే మార్గాన్ని అన్వేషిస్తూ మంత్రాలవ్వ బేతాళ జపంలో కూర్చుంది. లోకి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని భూమి, కింబో, పొట్టి దెయ్యం, పిల్లి దెయ్యం పక్కనే కూర్చుని దిగులుగా చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అక్కడ కోటలో రణ్దేవ్ రోజువారీ సమస్యలని సమర్థవంతంగా పరిష్కరిస్తూ ఉన్నాడు. 90 రోజుల పరీక్షలో భాగంగా తన పని తాను చేసుకుంటూనే అతను తోటమాలి కూతురు వల్లిని గమనించడం మొదలుపెట్టాడు. వల్లి గుణగణాలు, ఆమె నిస్వార్థ స్వభావం రణ్దేవ్ కి చాలా నచ్చాయి. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. మరోవైపు ఊళ్ళో భయం పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న అడవిలో నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న మృగం అరుపుకు భయపడిపోతూ గ్రామస్తులు పొలిమేరల్లో మేకలను, కోళ్లను బలివ్వడం ప్రారంభించారు. ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన జమీందారు గారు ఒకరోజు రణ్దేవ్, అజయేంద్ర, సంజయ్, భాను నలుగురిని పిలిచి, మీరు నలుగురు 4 దిక్కుల అడవికి వెళ్లి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్న ఆ ముఠా ఎవరో కనిపెట్టండి. కొంతమంది అది మృగం చేస్తున్న పని అంటున్నారు, మరికొంతమంది ముసుగు దొంగలు అంటున్నారు. నిజమేంటో తేల్చండి. జమీందారు గారి ఆజ్ఞ మేరకు 4 యువకులు 4 దిక్కులు అడవిలోకి అన్వేషణకు బయలుదేరారు. ఒక రోజు గడిచేటప్పటికి అజయేంద్ర తూర్పు వైపు దట్టమైన అడవి మార్గం చేరుకున్నాడు. భయపడుతూనే ముందుకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా అతనిపై ముసుగు దొంగలు దాడి చేశారు. ముసుగు దొంగలు అజయేంద్ర ఒంటి మీద ఉన్న నగలు మొత్తం కాజేసి అతన్ని చంపేయబోయారు. నన్ను చంపొద్దు, నేను ఎవరో తెలుసా? ఈ 21 గ్రామాలకి కాబోయే జమీందారు. నేను జమీందారు గారు వారసుండి. నన్ను విడిచిపెడితే నీకు బదులుగా బోల్డ్ బంగారాన్ని కానుకగా ఇస్తాను. ఓహో, అవునా? అయితే నువ్వెందుకు అక్కడవే దారి గుండా వస్తున్నావు? మేము నలుగురు 4 దిక్కులు ముసుగు దొంగల గురించి, అంటే మీ గురించే వెతుకుతూ బయలుదేరాం. ఆ ముఠా పెద్దకి ఒక ఆలోచన వచ్చింది. ఆ నలుగురిని బంధించి బదులుగా మన తాంత్రిక్రియకి కావలసినంత బంగారాన్ని జమీందారు గారిని అడిగితే సరిపోతుంది. ఇకపై బంగారం కోసం ప్రజలను దోచుకోవడం అవసరం లేదు అని పథకం పన్నాడు. వెంటనే అతను 3 మనుషుల్ని వేరువేరు దిక్కులకు గుర్రాలు ఇచ్చి పంపించాడు. ఆ 3 ముసుగు దొంగలు జమీందారు గారి సేవకుల్లా వేషం మార్చుకొని రణ్దేవ్, సంజయ్, భాను ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. రణదేవ్ గారు, మీతో పాటు తూర్పు వైపు ప్రయాణమైన అజయేంద్ర దోపిడీ దొంగలు ఉండే లోయని కనుగొన్నాడంట. ఆ లోయ తూర్పు కొండల మధ్యలో ఉంది. ఒక్కడే వాళ్ళని ఎదుర్కోలేడు. అందుకే జమీందారు గారిని అడిగి కొంత బలగాన్ని వాళ్లపై దాడి చేయబోతున్నాడు. నేను కూడా వెళ్తున్నా. ఈ విషయాన్ని జమీందారు గారు మీకు చెప్పమని నన్ను పంపించారు. ఇలాంటి మాయమాటలు చెప్పి ఆ 3 వేరువేరు ముసుగు దొంగలు రణ్దేవ్ ని, సంజయ్ ని, భానుని తమతో పాటు తూర్పు వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముసుగు దొంగలు మాయమాటలకి సంజయ్, భాను సులభంగానే మోసపోయారు. నా దగ్గర మంచినీళ్ళు అయిపోయాయి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా? మారువేషంలో ఉన్న దొంగ ఇచ్చిన నీళ్లు తాగగానే సంజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. అలాగే అక్కడ భాను కూడా దొంగ ఇచ్చిన నీళ్లు తాగి స్పృహ కోల్పోయాడు. రణ్దేవ్ దగ్గరకు వచ్చి దొంగ నీళ్లివ్వబోయాడు. వద్దు, మార్గ మధ్యంలో చెరువులో నీళ్లు తాగుతాను. వీడెవడో తెలివైన వాళ్ళ ఉన్నాడే, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి మారువేషంలో ఉన్న ముసుగు దొంగ అలసిపోయినట్టు నటించి
కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అన్నాడు. రణ్దేవ్ కూడా దానికి సరేనన్నాడు. గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి చెట్టు కింద కూర్చున్నాడు. సైనికుడి వేషంలో ఉన్న ముసుగు దొంగ తన గుర్రం సంచిలో నుంచి రొట్టెలు తీశాడు. ముందే మత్తుమంది కలిపిన 2 రొట్టెలని రణ్దేవ్కిచ్చి మిగతా 2 రొట్టెలు తను తింటూ ఉన్నాడు. రణ్దేవ్ రొట్టెలు తీసుకుంటూనే అక్కడ కట్టి ఉన్న గుర్రాన్ని తదేకంగా చూశాడు. అది జంగ్లీ జాతి అశ్వం. అలాంటి గుర్రాలని మచ్చిక చేసుకొని నగర సైనికులు వాడరు. ఇది నగరాల్లో దొరికే గుర్రం కాదు. ఈ సైనికుడు మాట తీరు, యాస కూడా నగరవాసుల్లా లేదు. మా ఊరివాడిలా అస్సలే లేదు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన రణ్దేవ్ ఆ రొట్టెలు తింటున్నట్టు నటిస్తూ వాటిని పక్కన చెట్ల పొదల్లో పడేసి విశ్రాంతి తీసుకున్నట్టు నటించాడు. కాసేపయ్యాక ముసుగు దొంగ లేచాడు. మత్తుబా తలకెక్కినట్టుంది. వీణ్ణి త్వరగా మా గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. నిద్ర నటిస్తున్న రణ్దేవ్ ని తన గుర్రం పైన పడుకోబెట్టుకుని బయలుదేరాడు. అప్పటికే గుర్రపు బండిలో స్పృహలో లేని అజయేంద్ర, సంజయ్, బానులను కట్టేసి 4వ వాడి కోసం వేచి చూస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు. ముసుగు దొంగ రణ్దేవ్ ని కూడా గుర్రపు బండిలో ఎక్కిస్తుండగా రణ్దేవ్ వాడి మెడలో ఉన్న పూసల హారాన్ని చాకచక్యంగా దొంగలించి తన జేబులో పెట్టుకున్నాడు. అగమ్య కొండల నుండి తమ గురువు దగ్గరకు నలుగురిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. గుర్రపు బండి వెళ్తున్న దారిలో ప్రతి మలుపులో ఒక పూసని తెంపి ఆనువాలుగా నేల మీద పడేస్తూ ఉన్నాడు. కొంతసేపటికి 4 గంటల ప్రయాణం తరువాత వారు తాంత్రికుడి గుమికి చేరుకున్నారు. నిషేధి దేహమా, సవమాంసాగ్ని, ఉగ్రజ్వాల, కబంధ శక్తి, భీకర ద్వారమా, రక్త బిందు, రూపాన్ని దాల్చుమా, రక్త గంభీర, ఈ జగతిపై విరుచుకురా. గుహలో తాంత్రికుడు విచిత్రమైన మంత్రం చెప్పగానే ఒక భయంకరమైన రాబందు ఆవిర్భవించింది. రక్త గంభీర, వెళ్ళి నేను చెప్పింది వారికి చెప్పు. చెప్పిన వెంటనే దానమైపో. ఆ రాబందు ఎగురుకుంటూ సరాసరి జమీందారు సభలో వాలింది. మీకు కాబోయే 4 వారసులు రణదేవ్, అజయేంద్ర, సంజయ్, భాను మా అధీనంలో ఉన్నారు. పెళ్లి కాని ఆడపిల్ల 23 కిలోల బంగారాన్ని తీసుకొని అయోగ్య కొండల చివర ఉన్న చెట్టు దగ్గరికి ఈ రాత్రికి రావాలి. లేదంటే ఆ 4 చస్తారు అని చెప్పి ఆ రాబందు భస్మమైపోయింది. రాబందు మాట్లాడడం విని అందరూ ఆశ్చర్యపడ్డారు. 4 ప్రాణాల కోసం ఒకరు బలవ్వడం తప్పు కాదని జమీందారు భావించినా ఎవరిని పంపించాలో ఆలోచిస్తూ ఉన్నారు. విషయం తెలిసిన ఊర్లో వాళ్ళు ఎవరూ తమ బిడ్డని బలికి పంపించలేమని తలుపులు వేసేసుకున్నారు. ఇంకా 4 ప్రాణాలపైన ఆశ వదిలేసుకున్న సమయంలో తోటమాలి కూతురు వల్లి తానంతట తాను వచ్చి జమీందారుతో మాట్లాడింది. అయ్యగారు, నేనెళ్తాను. నా ఒక్క ప్రాణానికి 4 ప్రాణం నిలబడుతుందంటే సంతోషంగా నేను చావడానికైనా సిద్ధం అని చెప్పి వల్లి ఆ 23 కిలోల బంగారాన్ని తీసుకుని ఒంటరిగా వారు చెప్పిన చోటికి బయలుదేరింది. అడవి మార్గాన వెళ్లి చెట్టు కింద చేరుకుంది. అప్పటికే పొదల మాటున మాటు వేసి చూస్తున్న ముసుగు దొంగలు వల్లిని తనతో పాటు తెచ్చిన బంగారాన్ని తీసుకుని గుర్రబండిలో బంధించి అతల ద్వారం వైపు తీసుకుని వెళ్లిపోయారు. గిరిగారు, మనకు కావాల్సిన 113 మంది ఆడపిల్లలు దొరికినట్టే. బంగారంతో పాటు వచ్చిన అమ్మాయిని కూడా మన కారాగారంలో బంధించేశాం. స్వర్ణ దహన బలికి కావలసిన బంగారం కూడా సిద్ధమైనట్టే. సంతోషం. 3 రోజుల్లో ఆదివారం అమావాస్య, అది అనువైన రోజు. ఆ రోజు క్రియ మొదలు పెడతాను. ఇంతలో ఏ అనర్థం జరగకుండా చూసుకోండి. మరి ఆ 4 ఇక్కడే నరికి చంపేయమంటారా? అసలు వీళ్ళని అక్కడే వదలకుండా ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు? వద్దు. ఎంత కాదన్నా వాళ్ళు జమీందారు తాలూకా వాళ్ళు. వాళ్ళని చంపేస్తే జమీందారు వాడి దగ్గర ఉన్న బలగాన్నంతా మనల్ని వెతకమని పంపిస్తాడు. మన క్రియ అయ్యేంత వరకు మనకి అలాంటి తలనొప్పి వద్దు. కాబట్టి వాళ్ళని అడవిలో వదిలేసి వచ్చేయండి. తాంత్రికుడి ఆజ్ఞ మేరకు ఆ 4 తీసుకుని వెళ్లి అడవిలో ఒక రహస్య ప్రాంతంలో వదిలేసి దోపిడీ దొంగలు వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లగానే నిద్ర నటిస్తున్న రణ్దేవ్ లేచి మిగతా 3పై నీళ్లు జల్లి వారిని నిద్రలోంచి లేపాడు. జరిగిందంతా వివరించాడు. అమ్మయ్యా, బతికిపోయాం.
లేదంటే వాళ్ళ చేతిలో చచ్చేవాళ్ళం. పదండి, ఈ విషయాన్ని వెళ్లి జమీందారు గారికి చెబుదాం. అంత సమయం లేదు. వాడేదో తంత్రం చేయబోతున్నాడంట. దానికి 113 మందిని బలివ్వబోతున్నాడు. అన్ని ప్రాణాలు పోవడం మనం చూడకూడదు. ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. దానికి తోడు వాళ్ళు వల్లీని కూడా బంధించేశారు. తనను కూడా కాపాడాలి. రణదేవ్ ఎంత చెప్తున్నా ఆ ముగ్గురు వినిపించుకోకుండా భయంతో కోట వైపు వెళ్లిపోయారు. రణదేవ్ ఒక్కడే తాను మార్గనిర్దేశకాలుగా జారు విడిచిన పూసలని వెతుక్కుంటూ వెనక్కి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక లోయలో మృగాల కోసం వేసిన ఉచ్చులో పడి చిక్కుకున్నాడు. కాపాడండి, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. అదే దారిలో వెళ్తున్న కింబోకి ఆ అరుపులు వినిపించాయి. వెంటనే కింబో రణదేవ్ని ఆ ఉచ్చు నుండి కాపాడి మంత్రాలవ్వ దగ్గరకు తీసుకుని వెళ్లి జరిగిందంతా చెప్పాడు. మంత్రాలవ్వ రణదేవ్ చెప్పిందంతా విని వెంటనే ఆనవాలుగా ఉన్న పూసల్ని ఏరుకుంటూ ఆ దారికి చేరుకున్నారు. ఆ దారి పెద్ద ఎముకల కుప్పతో చుట్టుముట్టిన లోతైన లోయకి దారి తీసింది. అవ్వా, నేను గుర్రపు బండిలో స్పృహ లేనట్టు నటిస్తూ చూసింది ఇదే గుహని. ఇది మామూలు చోటు కాదు రణదేవ్. ఇది అసుర బలి యుద్ధ భూమి, ప్రాణ బలి జరిగే ప్రదేశం. అందరూ సిద్ధంగా ఉండండి. అప్పటికే నక్కి నక్కి ఉన్న ముసుగు దొంగలపై కింబో, పొట్టిదెయ్యం, పిల్లిదెయ్యం విరుచుకుపడి చావగొడుతున్నారు. మంత్రాలవ్వ కూడా తన మంత్రదండంతో ఒక్కొక్కరి భరతం పడుతూ గుహ లోపలికి వేగంగా దూసుకుపోయింది. గుహలోపలికి వెళ్లగానే భయంకరమైన దృశ్యం కనిపించింది. స్వర్ణ భస్మ బలియాగానికి సిద్ధం చేసిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. 113 మంది ఆడపిల్లల్ని ఒక పెద్ద పంజరంలో బంధించి దానికి కింద అగ్ని మండిస్తూ పైన ఆ పంజరాన్ని వేలాడదీశారు. అసుర కృప రక్తబలి తంత్రం చేస్తూ అగ్నిలో బంగారు నగులు కాసుల్ని మరిగిస్తూ రక్తబలి మంత్రం చదువుతూ ఉన్నాడు. రక్తార్పణ, నిశియార్పణ, స్వర్ణ భస్మం, మాంసాయాగం, కాలదేహమా, పాతాళ ద్వారమా, బలిసిద్ధి రా, భీకర జ్వాల రా. లోపల భయంకరమైన వాతావరణం. తాంత్రికుడు అసుర కృప మంత్రాలు చదువుతున్నాడు. నలుగురు పోరాటంలో నిమగ్నమయ్యారు. రణదేవ్, జాగ్రత్త! నీ వెనకతల గుహలో దెయ్యం ఉంది, జాగ్రత్త! రణదేవ్, కిందో పొట్టిదెయ్యం, పిల్లిదెయ్యం అప్పటికే చుట్టూ ఉన్న అస్థిపంజరాలతో మరియు మిగిలిన ముసుగు దొంగలతో తీవ్రంగా తలపడుతున్నారు. అసుర కృప తన తంత్ర మధ్యలో నుంచి లేచి తన మంత్రశక్తులతో మంత్రాలవ్వపై విరుచుకుపడ్డాడు. మంత్రాలవ్వ ఆలస్యం చేయకుండా తన మంత్రదండంపై భైరవి యంత్రాన్ని ఉంచి వాడిపై ప్రయోగించగానే ఆ గుహ మొత్తం పెను భూకంపం వచ్చినట్టు వణికింది. ఇటువైపు మిగిలిన ముసుగు దొంగలు మొత్తం కింబో మరియు పిల్లిదెయ్యం చేతిలో చనిపోయారు. చివరిగా మంత్రాలవ్వ అసుర కృపను పట్టుకుని వాడు మరిగిస్తున్న బంగారు ద్రవంలో తోసేసింది. నా తండ్రి అసుర బలిని భస్మం చేశావు. నా తండ్రిని ఎలాగైనా తిరిగి బ్రతికించడానికి అసుర గుండెలో నుండి అతల శక్తి కలిగిన మృగాన్ని సృష్టించాను. దానిని మా రక్తం పంచుకొని పుట్టిన మా వారసులు మాత్రమే మోగించగలరు. వాళ్ళు మాత్రమే రక్తవాద్యాన్ని వాయించగలరు. ఆ మృగం దాని నియంత్రణలో మాత్రమే ఉంటుంది. నన్ను చంపితే చంపావు. నా మృగం నుండి నీ కొడుకుని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు ఎలా అవ్వా? ఆ మృగం నిద్రావస్థలో ఉంది. దాన్ని లేపాలన్నా దాన్ని నియంత్రించాలన్నా ఆ రక్తవాద్యం ఉండాలి. రక్తవాద్యాన్ని వాడి మొలలో నుంచి నేను ఎప్పుడో తీసుకున్నాను. కాకపోతే వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, అది కూడా మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. ఎవరో ఎందుకవ్వా? మన అసుర కల్పిక ఉంది కదా, అసుర బలి కూతురు. ఆమెది వీళ్ళ రక్తమే కదా. కంగారులో నా బుర్ర సరిగ్గా పని చేయలేదు. సరైన సమయానికి సరైన సలహా ఇచ్చావురా పొట్టి, సబాష్ అని వెంటనే మంత్రాలవ్వ ఆదేశించింది. పిల్లి దయ్యం, నువ్వు వెళ్లి వెంటనే అసుర కల్పికని తీసుకొనిరా.
పొట్టి కింబో మీ ఇద్దరు వెళ్లి లోకిని భూమిని తీసుకొని రండి. అసుర కల్పిక రాగానే మంత్రాలవ్వ జరిగిందంతా చెప్పి రక్తవాద్యాన్ని ఆమెకిచ్చింది. అసుర కల్పిక తన వంశానికి సంబంధించిన ఆ వాద్యాన్ని ఊదగానే నిద్రాణ స్థితిలో ఉన్న మృగం కళ్ళు తెరిచింది. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు లోకి గుండెల్లో గుచ్చిన కొమ్ముని తిరిగి నువ్వే తీసుకో. ఇదే నా ఆజ్ఞ. ఆ మృగం లోకి ఛాతీ దగ్గరకు వచ్చి తన బుర్రని లోకి గుండెపై ఆంచింది. ఆ కొమ్ము తిరిగి దానికి అంటుకొని పోయింది. అది అంటుకోగానే ఆ కొమ్మును బయటకు లాగేసింది. వెంటనే ఆ మృగం బూడిదలాగా గాలిలో కలిసిపోయింది. లోకి కళ్ళు తెరిచాడు. మంత్రాలవ్వ ఆ మరిగించిన బంగారం మొత్తాన్ని ఆ దోపిడి దొంగలు బాధితులకు తిరిగి ఇచ్చేయమని జమీందారు గారికి అప్పచెప్పింది. 3 సంవత్సరాల్లో కనిపించకుండా పోయిన ఆడపిల్లలందరినీ ఆ చెరసాల నుంచి విడిపించి ఎవరి ఊరికి వాళ్ళని చేర్చింది. రణదేవ్ తెగింపుకి మెచ్చుకొని జమీందారు తన వారసుడిగా రణదేవ్ను ప్రకటించి తన సింహాసనంలో కూర్చోపెట్టాడు. ఆ మృగం పీడ విరిగిపోయిందని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. లోకి తిరిగి లేచినందుకు భూమి చాలా సంతోషపడింది. రణదేవ్ వల్లిని పెళ్లి చేసుకున్నాడు. జమీందారు 3 భార్యలు కూడా రణదేవ్ మాత్రమే జమీందారు వారసుడికి సరైన వ్యక్తి అని వాళ్ళంతట వాళ్లే ఒప్పుకున్నారు.